నాగమణి గారు రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత సలారి ఎర్రపోతాను మామ. రైట్. ఎలకుంట్ల ఆంజనేయులు గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. బొద్దలాపురము మాదాపన్న గారు, రగ్గరాజన్న గారు, ఎలక్కుంట్ల జయరాములు ఏదికి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కోని యాపకొండ శ్రీరాములు బాబుగారు వచ్చినాడు. మన అంకె వెంకటరాముడు డైరెక్టరు కూడా దేవునికి వచ్చి మొక్కను పోవాల్సిందిగా కోరుతున్నాం. మన మాదప్పన్న కూడా ఒక దేవునికి మొక్కను పోతే బాగుంటుందని చెప్పి మన వైస్ సర్పంచ్ గోపాల్ కూడా వచ్చి మొక్కను పోవాల్సిందిగా కోరుతున్నాం. మన వాల్మీకి సంఘం నాయకులు ఈ అఖిల భారత వాల్మీకి జన జాగృతి సమ్మేళనం అనే కార్యక్రమానికి అంకురార్పణం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా మరి ఒక్కసారి వారి యొక్క ఈ కార్యక్రమంకి పాల్గొంటున్నా లేదా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి వారిని ఒక్కసారి మనం తెలుసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమం అఖిల భారత వాల్మీకి జన జాగృతి సమ్మేళనం అనే కార్యక్రమం ఈ అఖండమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి మరి ఎంతో భారతదేశంలోనే వాల్మీకులను ఎస్టీకి నాందిగా ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, భారతాల ద్వారా వారికి శుభాభివందనాలు తెలియజేద్దాం. తర్వాత మన రాష్ట్ర వాల్మీకి సంఘం జీవితాన్నే వాల్మీకి కులానికి వాల్మీకి సంఘానికి ఆయన అర్పించినట్టు ఒక మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయన కూడా మనము సహస్రద ఎల్లవేళ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా మిగతా మన వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి బ్రహ్మయ్య గారు కూడా మనకి ఎంతో సహకరిస్తుంటారు. వారికి కూడా మనము ధన్యవాదాలు తెలియ. వాల్మీకి సోదరులకి ఈరోజు మనము అఖిల భారత వాల్మీకి జనజాగృతి సమ్మేళన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు
ఎంతో దృఢ సంకల్పంతో అలాగే మన పీఠాధిపతులతో కలిసి 28 ఆదివారం ఫంక్షనాలు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనం భారీగా రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాల్మీకి సోదరులు ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. గత 20-30 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు కానీ మనకి ప్రభుత్వాలను ప్రతి వాల్మీకి సోదరుల్ని అడగొక్కడమే ఉంది కానీ పైకి ఎక్కడ అడగకూడదు. ఇప్పుడు ఎన్నో మనం భారీ బహిరంగ సభలు పెట్టాము, ర్యాలీలు చేసాము. మనం ఇప్పటి నుంచి అయినా మనం ముందుగా ఈ కనగానపల్లి నుంచి మనం మొదలు పెడుతున్నందుకు ముందుగా ఈ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 20 ఆదివారం ప్రతి ఒక్కరూ అందరూ బంధుమిత్రులకు పెద్దలకందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనము వాల్మీకులంతా కూడా ఎస్టీల్లో చేర్చాలంటని చెప్పి దాదాపు 55-56 సంవత్సరాల నుండి మన పెద్దలందరూ కూడా చాలా పోరాటాలు చేసి మనము ఎస్టీల్లో చేర్చాలని పోరాటాలు చేస్తున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కార్యరూపం అంటూ చాల్చలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రంలో పెద్దలు గురువులంతా కూడా మనకి స్వామీజీలంతా కూడా 7-8 మందిని అందరినీ సమకూర్చిన మన రామచంద్ర గారు, మన ఈశ్వరయ్య గారు, కాలువ శ్రీనివాసులు గారు, ఎంపీ రంగయ్య గారు, వీళ్ళంతా పెద్దలందరూ కూడా మన అఖిల భారత వాల్మీకి సమ్మేళనంలో వాళ్ళందరూ పాల్గొని వాళ్ళందరినీ కూడా స్వామీజీలందరినీ కూడా ఈ నెల 28వ తేదీన మన బళ్ళారి రోడ్లో గోవిందరెడ్డి ఫంక్షన్ అంటారు, దాన్ని పాత పేరు గోవిందరెడ్డి ఫంక్షన్, మిట్టి గోవిందరెడ్డి ఫంక్షన్ అంటారు. అక్కడంతా కూడా మనకి మీటింగ్ పెట్టినారు. మనమందరము కూడా స్వచ్ఛందంగా బాగా మన మండలాల నుంచి మన గ్రామాల నుంచి ఆ స్వామీజీలకి బాగా స్వాగతం పలికి మనమందరము పాల్గొని మంచి జయప్రదం చేయవలసిందిగా మన కోరాలని అన్ని మండలాలు, నియోజకవర్గాలు, గ్రామ స్థాయి నుండి కూడా వీళ్ళు పెద్దల ఆధ్వర్యంలో కూడా చేయడం జరుగుతూ ఉంది. అక్కడ అనంతపురంలో ఇది కార్యక్రమాలంతా అక్కడ అనంతపురం జిల్లాలో ఉండే పెద్దలు వాళ్ళు చూసుకోవడము జరుగుతుంది. ఇక్కడ మన గ్రామాల్లో మనం చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా అందరూ ఐక్యమత్యంతో బాగా ఐక్యతతో బాగా సంతోషంగా మన గ్రామాల్లో స్వచ్ఛందంగా మనమే వెహికల్ పెట్టుకొని ఆ గ్రామం నుంచి ఆ గ్రామంలో ఉండే వాల్మీకి కులస్తులందరూ కూడా ఆ మీటింగ్కి పోయి దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుచున్నాము. ఇది అంతా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళందరూ కూడా కొంతమంది కమిటీలు కూడా అవి ఏమన్నా వేస్తే అక్కడ ఏ ఢిల్లీ లెవెల్లో జరగాలంటే ఏం సామాన్యంగా లేదు. వాళ్ళు కూడా అక్కడ పోరాటం చేసే భారతదేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఏ కులానికి కూడా ఈ రకంగా రిజర్వేషన్ లేదు. ఇదే ఒకటే కులానికి రకరకాల రిజర్వేషన్లు కల్పించినారు. కాబట్టి భారతదేశం అంతా ఎస్టీ జాబితాలోకి రావాలనేటువంటి కార్యక్రమాన్ని ముందుంచుతూ ఒక రథయాత్ర అయితేనేమి ఒక వాల్మీకుల ఐక్య చేయడానికి కూడా ఎంతోమంది మన పెద్దలు కృషి చేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగానే మన 28వ తారీఖు పీఠాధిపతుల సమక్షంలో ఎస్టీ సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తే తప్ప ఈ రాజకీయ నాయకులు మెడలుంచే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే మన సత్తా మనం సాటుకుంటామో అప్పుడే మనల్ని చూసి భయపడతారు తప్ప ప్రేమతో ఇచ్చే పార్టీలు లేవు ఈ రోజుల్లో. కాబట్టి ఐక్యంగా ఉండి అడుగులు వేసేసిందిగా కోరుకుంటూ 28వ తారీఖున ఎవరో పిలిసల్లా ఏదో చేస్తారనేది కాదు. ఎవరంతకు వాళ్ళు వెహికల్ పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలకి మనము సేవలు చేస్తూ ఉంటాము. మన కోసం మనం చేసుకోవడానికి వెనకాడకూడదని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ 28వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఓవులపతి గారికి, మా బావ రంగయ్య బాబు గారికి, మా కనగానపల్లిలో గుడి కట్టాలంటే కూడా మన వాల్మీకులు చాలామంది గ్రామాల్లో వసూలుకు వచ్చినప్పుడు కూడా చాలామంది కూడా సహకరించినారు. మాకు చందా రూపంగా కూడా ఇచ్చినారు. ఈరోజు కనగానపల్లిలో వాల్మీకి గుడి కట్టి కాంప్లెక్స్లు కట్టినామంటే 1 కోటి రూపాయల వరకు అయింది.
అందరూ సహకారం కూడా ఉందని చెప్పి ఈ సభామూలకంగా ఎప్పుడు కూడా శాశ్వతంగా మీ వాల్మీకులందరూ కూడా జీవితాంతము మేము తలుచుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఈ వాల్మీకులు మన రాష్ట్రంలో 5 జిల్లాలు ఎస్టీలుగా ఉన్నాం మన రాష్ట్రంలోనే. మిగతా 8 జిల్లాలు మాత్రమే ఎస్టీలుగా లేకుండా ఉన్నాం. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన పెద్దలు కూడా ఈరోజు 8 రాష్ట్ర పీఠాధిపతులను పిలిపించి వాళ్ళ ద్వారాగా మీటింగ్ పెట్టి 28వ తారీఖు భారీ ఎత్తున మీటింగ్ చేసి వాళ్ళ పీఠాధిపతి ద్వారాగా ఢిల్లీలో వాళ్ళు మోడీని అతను ప్రధాని కూడా కలిసి వాళ్ళ ద్వారాగా ఎస్టీని సాధించుకోవాలనే ఉద్దేశంతో మన ఒక రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కూడా అప్పుడు ఎలక్షన్ అప్పుడు మాత్రమే మాతకే చెప్తున్నారని చెప్పి మనకు అందరికీ అర్థమవుతుంది. ఎట్లన్నా కానీ 5 జిల్లాలు మన రాష్ట్రంలోనే అయినాయి కాబట్టి ఎస్టీలుగా మిగతా 8 జిల్లాలు మాత్రమే కాలేదు కాబట్టి అవి బలమైన కారణం ఉంది కాబట్టి మనం అక్కడ వాదించేదానికి కానీ మనం ఎస్టీలు చేర్చేదానికి కానీ ఎస్టీ జాబితాలో మన పోరాటం చేసే కూడా ఉంది కాబట్టి అదేవిధంగా మన పెద్దలందరూ కూడా ముందుకు పోయి ఎట్లన్నా కానీ సాధించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి యువకులు వాల్మీకులు కూడా మన కనగానపల్లి యువకులందరూ కూడా వాళ్ళకి చేతులు వచ్చి నమస్కరించి సెలవు చేస్తున్నాను. 12 నుంచి 6 గంటల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ భోజనం చేయించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ దాదాపు 100 మంది పైన మన ఇక్కడ వాల్మీకులే ఈ ఊరి నుంచి వచ్చినారని అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వాల్ పోస్టర్లు విడుదల చేస్తారు కాబట్టి అవి బాగా పబ్లిసిటీ అయ్యేదానికి ఆ విలేజ్లో వాళ్ళ పోస్టర్లు తీసుకొని పోయి అక్కడ నుండి ఆటోలకు అతికించాలా, జీపులు ఉంటే ఆ జీపులు కూడా అతికించాలా పోస్టర్లు. పబ్లిసిటీ ఎక్కడ జనాలు బస్ స్టాపుల్లో ఉంటారో అక్కడ కూడా పోస్టర్లకు అతికించి పబ్లిసిటీ అయ్యేటట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ చెప్పినారు పెద్దలు. ఈ నెల 28వ తేదీ MYR పక్షాల్లో వాల్మీకి జనజాగృతి సమ్మేళన్, అఖిల భారత వాల్మీకి జనజాగృతి సమ్మేళన్కు దేశంలో 8 పీఠాల నుండి విచ్చేస్తున్నటువంటి పీఠాధిపతులకు స్వాగతం పలికి ఆ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రజెంట్ ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్స్ అయితేనేమి, మాజీలు అందరూ కూడా అంటే వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తారు. ప్రయాస్ మీద వేదిక మీద స్వామీజీలు మాత్రమే ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మన కులగురువులు వాళ్ళ పక్కన మనం కూర్చోనే అర్హత వరకు ఎప్పటికీ రాదు. ఎంతసేపు రాజకీయ నాయకుడు ఎంత పెద్ద పదవులు ఉండదు, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు స్వామీజీలకి పీఠాధిపతులకు నమస్కారం చేస్తారు. వాళ్ళకంటే కింద ఉన్నటువంటి వేదిక మీద కూర్చోంటారు ఎక్కడైనా కానీ. ఇది హైందవ సాంప్రదాయంలో వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. వాళ్ళ వేదిక మీద ఉంటారు. వాళ్ళు ఉపన్యాసాలు వినేంత వరకు అంటే ప్రొద్దున్నే 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు డిబేట్ చర్చలు జరుగుతాయి దీనిపైన. వివిధ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాల్మీకులపై స్థితిగతులు ఏమున్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏమి, తమిళనాడులో పరిస్థితి ఏది, తమిళనాడులో కూడా 10 మంది బ్యాచ్ వస్తున్నారు, కేరళ నుండి వస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు ప్రతినిధులు అందరూ. వాళ్ళ సమస్యలు మాట్లాడిన తర్వాత దాంట్లో వీటికి మనం తరుణోపాయం చూపించేకి వీటి పరిష్కారం చేయడానికి అవకాశాలు ఏమున్నాయనేటువంటి అంశాలు కూడా చర్చించుకొని ఆఖరిలో స్వామీజీలు వాళ్ళ దివ్య సందేశాన్ని మనకు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి పొద్దున్నే 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఓపిక కూర్చొనేటువంటి ఓపికన్న వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది. ఏదో వచ్చినాంలే మనం పెండలు పోతానే వాడు ఆడ తాళి కడతాడో లేదో తాళి చూపిస్తారు, ఎంటే లేసి వాడు తింటే దాంట్లోకి డైనింగ్ హాల్లోకి దూరిట్టాం. దయచేసి ఆ పని మాత్రం వద్దు. ఎందుకంటే కూర్చోదాం ఓపిక. ఒక్కరోజు 10 గంటల నుండి 5 గంటల వరకు 7 గంటల సేపు కూర్చోలేనటువంటి వాళ్ళు మనం ఎస్టీఏ సాధించుకుంటాము. ఎక్కడ కానీ మనం కూర్చోగలిగి ఓపిక కూర్చోగలి ఆ ధైర్యం లేకనే నేను ఎంఆర్ఓ ఆఫీసుల ముందర, ఆర్టీఓ ఆఫీసుల ముందర, కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నాలు పెట్టడం లేదు. భయం అవుతుంది. 12 గంటలకు స్టార్ట్ అయ్యేది, 12కి స్టార్ట్ అయితే 1 గంటకు ఒక్కరుండ్రు విలేకరుల చదువుకి మాయమంతా ఎవరంతా ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపెట్టారు. ఆడ కూర్చొని కూడా 2 కూర్చోంటే అది పెద్ద ఉమర్ ఏదవుతుందని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమాలు ఇవన్నీ చేసేదానికి భయం అయిపోయే పరిస్థితి అవుతుంది అనమాట. కాబట్టి దీని అట్లా కాకుండా
మన కార్యక్రమం జయప్రదమయ్యేంత వరకు సాయంకాలం వరకు ఉండేకి సిద్ధమవుదాము. ఇక స్వామీజీలు వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి పరిస్థితి రావచ్చు. ఇంతవరకు మా బ్రహ్మయ్య చెప్పినాడు, ఢిల్లీలో జరిగేది కిషన్ షా విద్యార్థి మహారాజ్ అని చెప్పేసి రాష్ట్రీయ వాల్మీకి పీఠ్. ఆ పీఠంలో వాల్మీకి జయంతి రోజు 5 లక్షల నుండి 7 లక్షల మంది వాల్మీకులు కలుస్తారు. దాదాపు ఇంతమంది ఒక జనాభా, మామూలుగా రాజకీయ నాయకులకు జనాభా చూస్తే చాలా ఆనందం, అడవి మేము ఒక 4 మాటలు మాట్లాడదామని చెప్పేసి. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ అధినేతలందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకుంటారు అక్కడికి, మేము వస్తామని. వాళ్ళు లాటరీ తీస్తారు. లాటరీలో ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు మాత్రమే చీఫ్ గెస్ట్, ఇంకా మిగతా ఎవరికి అవకాశం లేదు. ఈ సంవత్సరం ప్రియాంక గాంధీకి వచ్చింది ఆ అవకాశం లాటరీలో. ఆమె వచ్చి అక్కడ స్వామి ఆశీర్వాదం తీసుకొని పోయింది. మరుసటి రోజు కేజ్రీవాల్ అధికారయుతంగా పెట్టినటువంటి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని బయట పెట్టినాడు, వాళ్ళ పీఠంలో పెట్టలేదు. ఆ పీఠంలో, ఎందుకంటే ఆ పీఠంలో అయిపోయింది వాల్మీకి జయంతి పూజ అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ఆ పీఠంలో లేదు, బయట ఒక ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇట్లా ఉంటుంది ఆ సిస్టము. ఇతను ఉజ్జయినిలో ఉమేష్ నాథ్ మహారాజ్ అని స్వామీజీ ఉన్నారు. ఇప్పుడు అయోధ్యలో ఎకరాలు కడుతున్నారు, ఐడియా ఉంది ఏమన్నా? ఎన్ని ఎకరాలు కడుతున్నారని? 66 ఎకరాలు కడుతున్నారు. 66 ఎకరాలు రామ మందిరం కోసం 66 ఎకరాలు తీసుకున్నారు. కాంపౌండ్ అంతా మొత్తం తీసుకున్నారు. అయోధ్య రామ మందిరం. దాంట్లో ఈయన ఉమేష్ నాథ్ మహారాజ్ పోయినారు అక్కడికి, ఉమేష్ దగ్గరికి. ఏ స్వామి వచ్చినారు అట్లా అంటే, నాయన రాముడు దేవుడు అని మీకు ఎవరు చెప్పినారు? ఇంతకుముందే చెప్పిన మనోళ్ళు వేదిక మీద కూడా ఎవరు చెప్పినారంటే, ఏం స్వామి ఇట్లా అని వాల్మీకి మహర్షిగా చెప్పితే, రామాయణం రాకపోతే రాముని విషయం ఏం తెలుస్తుందంటే, 66 ఎకరాల్లో రామునికి గుడి కట్టేటప్పుడు వాల్మీకి ఒక 6 సెట్లు దొరకలేదని ఆయన ఏమి తీసేది అన్నాడు ఆయన. పైసలు వెంటనే స్వామి క్షమించండి ఏమనుకుందండి అని 5 ఎకరాలు వాల్మీకి టెంపుల్కి స్థలం ఇచ్చి 25 కోట్ల రూపాయలు ఆ టెంపుల్కి ఇమీడియట్గా సాక్షి ఇవ్వడం జరిగింది. ఇంత ఇది మీకు అర్థమైంది కదా. మరి ఆయన గ్రేట్నెస్ మీరు అంటే క్లాప్స్ వస్తాయి రాలే అంటే ఎక్కడున్నారో నాకు అర్థం కదా, ఏం ఆలోచన చేస్తున్నారు అది. కాబట్టి 25 ఉన్నటువంటి స్వామీజీలు వీళ్ళు గనక మీది సమస్య నిజమే, ఇది అంటే ఇది మామూలుగా ఉద్యమకారులు పాట పాడుతూ ఉంటారు, వృధాపోదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. అట్లా రథయాత్ర కానీ గతంలో చేసినట్టు ఏది కూడా వేస్ట్ కాదు మనకు, ఇవన్నీ కూడా ఉంటుంది. మొన్న ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో బీజేపీ లీడర్స్ చాలా డాడీ కొద్ది ముందుకు రా డాడీ. పట్టుకోపో. మగాళ్ళు కొద్దిగా ఎత్తాను అట్లా, ఈశ్వరాన్ని కొద్ది పైకి ఎత్తాలకే. నువ్వే అందరూ వస్తారు.